గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వాసవి వ్లాగ్స్. నేనైతే కజిన్ పెళ్ళికి కాలేజ్లో ఒకరోజు అయితే లీవ్ తీసుకుని నా క్లాసెస్ వేరే వాళ్ళకి అలౌట్ చేసి బయలుదేరినప్పుడు కొంచెం ఎగ్జైట్మెంట్తోనే బయలుదేరాను. ఒకటే రోజు లీవ్ అయినా సరే కొంచెం అర్లీగా వెళ్తే అంతా ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు అనుకుని. బట్ అన్ఫార్చునేట్లీ ట్రైన్ చాలా డిలే అయింది. నాకు చాలా చాలా కోపం కూడా వచ్చింది. బట్ నేను వెళ్ళే లోపు అయితే హల్దీ ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట. ఒకటే రోజు హాలిడే తీసుకున్నాను కాబట్టి ఫుల్ డే ఉంటే బాగుండద్ది అని అనుకుంటాను కదా. బట్ వెళ్ళేసరికి ఇంకా పెళ్లి కూతుర్ని చేసేసారు చాలా వరకు. ఇంకా లాస్ట్ ప్రాసెస్లో అయితే ఉన్నారనమాట. చూడండి, మా తోడ పెళ్లి కూతురు కూడా చాలా ముద్దుగా కూర్చుంది కదా. తోడ పెళ్లి కూతురు రోజు చాలా బాగుండేది చిన్నప్పటి రోజుల్లో. సో మనం చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు అది స్పెషల్. తర్వాత ఇంకా అందరూ హల్దీ అవుట్ఫిట్స్ అయితే వేసేసుకున్నారు. చూడండి, మా ఈవెంట్లో ఉన్న బుడ్డ వాళ్ళందరినీ మీకు అయితే చూపిస్తున్నాను. నేను చిన్నపిల్లల సైన్యం ఎక్కువ అనమాట. ఎందుకంటే మా కజిన్స్ అందరికీ మ్యారేజెస్ అయిపోయాయి. వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 2 పిల్లలు అనమాట. సో కాబట్టి ఎక్కువ మంది చిన్నపిల్లలు అయితే ఉంటారు. ఇంకా హల్దీకి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ మా వాళ్ళంతా హాయ్ చెప్పేస్తున్నారు మీకు. సో హల్దీ ఈవెంట్ అనేది ఇప్పుడున్న రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. అది లేకపోతే ఏదో వెలితి ఉన్నట్లయితే కంపల్సరీ అనిపిస్తుంది కదా. సో అంత కామన్ అయిపోయాయి విలేజెస్ నుంచి సిటీస్ వరకు అంతా కూడా. అండ్ నేను మా కజిన్ అంటే పెళ్లి కూతురు 10th క్లాస్ వరకు కలిసి చదువుకున్నాం అనమాట. సో చూడండి, పిల్ల గ్యాంగ్ ఎక్కడున్నా మా చిట్టి తల్లి ఫుల్ హైలైట్. డ్యాన్స్ మాత్రం మామూలుగా ఏది కుమ్మేస్తుంది అనమాట. సో ఎవరు మా చిట్టి తల్లి అంటే 3rd గర్ల్. సో మధ్యలోది చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది. ఇంకా వాళ్ళంతా రెడీ అయ్యారు. ఇంక ఇటు పక్క పూజ కూడా అయిపోతుంది. అండ్ ఇంకో పక్క హల్దీ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ మేమందరం అయితే బ్యాండ్ మేళం బ్యాచ్ లాగా అంతా కూడా సేమ్ డ్రెస్, ఒకటే కుర్తీ సెట్స్ అయితే ఆర్డర్ చేశారు. అండ్ మా స్వాతికి అయితే కనుక మేము ఇట్లా ఒక శారీ అయితే కనుక కట్టేసింది మా అక్క అయితే. అట్లా చూసారా, మా చిట్టి తల్లి మధ్యలో అట్రాక్షన్ అనమాట. అది ఎంత బాగా చేస్తుందంటే, సో ఒక 3 ఫ్రాక్స్ అయితే కనుక కామన్గా తీసుకున్నారు వాళ్ళ. ఈ మిగతావి ఇంకా అబ్బాయిలు అంతా కూడా చిన్నపిల్లలు అంతా కూడా ఎల్లో అవుట్ఫిట్స్, బట్ డిఫరెంట్ అవుట్ఫిట్సే. సో మా సన్నీ మా జెస్సీ బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇది అబ్బాయిల గ్యాంగ్ అనమాట. మా తమ్ముళ్ళు, మా మిగతా కజిన్స్, మిగతా అందరూ కూడా. ముందు అయితే మేమే హడావిడి చేసాము. సో తర్వాత వీళ్ళు అంతా కూడా ఇంకా ఎల్లో వేశారు. ఇటు పక్క డ్యాన్స్లు, ఇక్కడ ఏంటో ఇంకా తగ్గేదేలే అని చెప్పేసి ఏవో కొన్ని వీడియోస్ రికార్డ్ చేయడం కోసంగా అయితే ఫోటోగ్రాఫర్ ఇక్కడ కష్టపడుతున్నారనమాట. ఇంకా సర్ప్రైజింగ్లీ ఏంటంటే మా స్వాతి అసలు అంత కోఆపరేట్ చేస్తాను నేను కూడా అనుకోలేదు. మంచిగా పోజెస్ పెట్టింది, ఏం చెప్తే అది చక్కగా చేసింది అనమాట. నేను ఇంకా సిగ్గుపడుతుంది అంటే ఎప్పుడు కూడా ఫొటోస్ అంత దిగదు. ఇంకా తన పెళ్ళి కాబట్టి షీ ఆల్సో డిసైడెడ్ టు ఎంజాయ్ ఎ లాట్. అలాగే మా పెదనాన్న వాళ్ళ ఇంట్లో అది లాస్ట్ పెళ్ళి అనమాట తనదే. ఇంకా వాళ్ళ అన్నది, ఇంకా అంతకుముందు ఇంకో 2 అక్కలు, వాళ్ళందరిది అయిపోయింది అనమాట మా అక్కలది. సో ఇంకా లాస్ట్ పెళ్ళి తనదే కాబట్టి అంతా కూడా బాగా ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకని ట్రైన్ డిలే అయ్యాక నాకు అంత కోపం వచ్చింది. బట్ నేను హల్దీ ఈవెంట్ ముందు నుంచి కూడా అంతా కూడా ఉన్నాను కాబట్టి సో ఎంజాయ్డ్ ఎ లాట్. అసలు హల్దీలో చాలా చాలా ఎంజాయ్ చేశాము. ఈవెన్ మా పెద్దమ్మ నుంచి అందరూ పెద్దవాళ్ళంతా కూడా డ్యాన్స్ వేశారు. ఏదో ఒక మూమెంట్, బట్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేశాము.
బాయ్స్ గ్యాంగ్ ఏమో ఎంకరేజ్ చేస్తూ మా అన్న, చూసారా పెళ్లి కూతురికి రైట్ సైడ్ నుంచి ఉన్నది మా అన్న అనమాట. అలాగే ఇక్కడ అంతా సర్దేసేది మా అక్క. చూడండి అక్కడ స్టెప్స్ వాళ్ళకి నేర్పిస్తుంది కదా. మా అన్న అక్క డాన్సర్స్. అట్లనే మా అక్క పక్కన ఉన్నాడు, వాడు మా సన్ని, మా అక్క కొడుకు. అండ్ ఇక మధ్యలో పిల్ల గ్యాంగ్ అంతా స్టెప్స్ నేర్పించేది మా చిట్టల్లి. వీళ్ళంతా డాన్స్ బాగా చేస్తారనమాట. నేను చూసి ఎంజాయ్ చేసి గ్యాంగ్ లో ముందుంటానమాట. సో మొత్తానికి చాలా 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 బాగా అయితే హల్దీ ఎంజాయ్ చేసాము. నేను ఇంకా వీడియోస్ తీసుకుంటూ ఉండిపోతుంటే మా అమ్మ నువ్వు కూడా వెళ్ళు అని తోసింది. మా అక్క నువ్వేం సాంగ్ చేస్తూ ఉంటుంది. డాన్సే రానడికి ఇంకా ఏ రాయిస్తే ఏంటి పళ్ళు రాళ్ళు కొట్టుకోవడానికి అన్నట్లుగా నేను ఎట్లా అంటే ఏదో అకేషన్ తగ్గట్టు ఎప్పుడన్నా చేస్తూ ఉంటానన్నమాట. అంత బాగా నేనేం చెయ్యను. బట్ వాళ్ళు ప్రో డాన్సర్స్. బట్ లేదో అట్లా ఊరికే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం అయితే ఏదో అట్లా చేతులు కాళ్ళు ఊపినట్లు ఊపానంతే. చిన్నప్పుడు అయితే ప్యాట్రియాటిక్ సాంగ్స్ నేర్పించే వాళ్ళు డాన్స్ మాస్టర్ వచ్చి వేసేదాన్ని. తర్వాత ఇంకా డాన్స్ అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ ఏదో నా లెవెల్లో నేను ట్రై చేశాను అనమాట. ఇక్కడ చూడండి, ఇది అసలైన సెలబ్రేషన్. మా పెద్దమ్మ, మా అమ్మమ్మ చూడండి మధ్యలో చేయి ఎలా తిప్పుతాందో. మా చిట్టతల వెనకాల ఉంది కదా. సో మామూలుగా కాదు, ఇది నిజమైన ఎంటర్టైన్మెంట్. సో ఫ్యామిలీతో స్పెండ్ చేసే ప్రతి మూమెంట్ నాకు చాలా ఇష్టము. సో నాకు అప్పుడు అనిపించింది ఇవన్నీ చూడడం కోసంగా నేను తిరుపతి నుంచి ఎంత ఖర్చు పెట్టుకుని వచ్చినది వర్త్ వర్త్ అనిపించింది. అండ్ ఫైనల్గా అయితే ఇది ఇంకా పెళ్లి టైము ఈవినింగ్ అనమాట, త్వరగానే ముహూర్తము. ఇంకా నేనైతే పెళ్ళి అవ్వతమే బయలుదేరిపోవాలి, నెక్స్ట్ డే కాలేజ్కి అటెండ్ అవ్వాలి కాబట్టి ఇంకా నేనైతే ఇట్లా రెడీ అయ్యాను. మీకు ఈ డ్రెస్ ఎలా అనిపించిందో కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. సో మా అక్క డెలివరీ రాగానే నా కోసం బ్లౌజ్ స్టిచ్ చేయించి పెట్టింది అనమాట. ఇంకా మొత్తానికి రెడీ అయితే అయిపోయి ఇంకా పెళ్ళిది అయితే వచ్చేసరికి ప్రధానం ఇస్తున్నారు.
ఇంకా ప్రధానం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రెడీ చేస్తున్నారు పీటల మీద అయితే కూర్చోబెట్టడానికి. ఇంకా అంతా గ్యాదర్ అయితే అందరినీ అయితే పలకరిస్తూ ఉంటున్నాను అనమాట. ఇంకా ఎక్కడ పిల్ల గ్యాంగ్ హడావిడి చూసారా, ఎక్కడైనా మా చిట్టి తల్లి ద బాస్ అనమాట. హడావిడి చూసారా, మామూలు హడావిడి చేయదు, వెంటనే గాగుల్స్ పెట్టేయాలి, పోజ్ కొట్టేయాలి. ఏం చేస్తాను చెప్పండి. ఇంకా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అదే అట్లా వాళ్ళతో పోజులు కొట్టిస్తూ ఉంటుంది. కానీ మా చిట్టి తల్లి ఉన్న ఫంక్షన్ చాలా బాగుంటుంది, ఎందుకంటే హడావిడి ఉంటుంది అనమాట. పిల్ల గ్యాంగ్లో అది హడావిడి చేస్తుంది, పెద్దల గ్యాంగ్లో వాళ్ళ అమ్మ హడావిడి చేస్తుంది, అంటే మా అక్క. మిగతా వాళ్ళంతా వాళ్ళిద్దరు హడావిడి చూస్తూ ఉంటాము. సో ఇంకా మొత్తం అంతా కూడా వచ్చేసారు. ఇంకా ఆ రోజైతే మా అమ్మ నేను కొనిచ్చిన శారీ, నా ఫస్ట్ శాలరీతో కొనిచ్చిన శారీ అయితే కట్టుకుంది. అండ్ ఇట్స్ పెళ్లి కూతురు అరైవల్ టైం. ఆ మూమెంట్ ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో కూడా చాలా స్పెషల్ కదా. సో పక్కన మా అక్క అనమాట రెడీ చేసుకుని తీసుకుని వచ్చింది. ఇంకా స్టేజ్ పైకి అయితే తీసుకువెళ్తున్నారు కూర్చోబెట్టడానికి. తన డ్రీమ్ మ్యారేజ్ అనే చెప్పుకోవాలి. ఎప్పటి నుంచో ఇంకా లాస్ట్ పెళ్లి కాబట్టి మంచిగా చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారనమాట. ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే ఇంకా సెట్ అయ్యింది. మా పెళ్ళికూతురు శారీ అండ్ మొత్తం గెటప్ ఎట్లా ఉందనేది కూడా కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ మేమంతా కూడా ఇంకా నేనైతే మ్యారేజ్ త్వరగా చూసి వెళ్ళిపోయే ఇదిలోనే ఉన్నాను, ఎందుకంటే ఇంకా జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఉన్న బాధలు తెలిసినవే కదా. స్టూడెంట్ లైఫ్ అయితే నేను వారం తీసుకునేదాన్ని కాదు, ఎవరు అడుగుతారు అని చెప్పేసి. కానీ ఇంకా మనం ఇప్పుడు ఫ్యాకల్టీగా చేస్తున్నప్పుడు మనం హాలిడేస్ పెట్టలేం కదా, అందుకని నేను ఒక్క రోజు అయితే తీసుకున్నాను హాలిడే. ఫైనల్లీ ఇంకా పెళ్ళి సమయం అయితే వచ్చేసింది. శారీ కూడా చేంజ్ చేస్తారు. ఇంకా ఇది ఇప్పుడు పెళ్లి చీర, అంతకుముందు కట్టుకున్న నాలుగా ముందు కూర్చోబెట్టారు. సో తర్వాతది ఇంకా పెళ్లి చీర అనమాట. ఇంకా అక్షింతలు కూడా పనిచేస్తున్నారు. ఇట్స్ జీలకర్ర బెల్లం టైం. మా అమ్మ చీర ఎలా ఉందో చెప్పండి. పింక్ అండ్ ఎల్లో బ్లౌజ్ ఉంది కదా, తనే మా అమ్మ. సో తన చీర ఏదో హడావిడిలో ఉంది. అండ్ మా చిన్నమ్మ మా అమ్మ మీరు మదర్స్ డే వీడియోలో చూసే ఉంటారు కదా, చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా చూడండి. ఈమె గారు మా అమ్మమ్మ అనమాట. సో మొత్తానికి ఎంజాయ్ చేస్తుంది, మేనకోడలి పెళ్ళి కదా, ఆ మాత్రం ఎంజాయ్ చేయాలన్నట్లు ఎంజాయ్ చేస్తుంది. ఇంకా మొత్తం అంతా డెకోర్ అయితే ఇట్లా చేశారు. ఇంకా నేను లాస్ట్లో మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి ముందే ఫ్రేమ్ అయితే గిఫ్ట్ చేసేసాను. నేను ఈ ఫ్రేమ్ అయితే కనుక చేయించాను అనమాట. తర్వాత ఇంకా డిన్నర్కి అయితే ఇంకా బయటకు వెళ్ళామంటే డిన్నర్ ప్లేస్ వేరే చోట అరేంజ్ చేయించారనమాట, కన్వీనియంట్గా ఉండడం కోసంగా. ఇంటి దగ్గర నుంచి లైటింగ్ అయితే పెట్టించారు. అండ్ మనకి జీలకర్ర బెల్లమే మెయిన్ కాబట్టి ఇంకా క్రాకర్స్ అనేది బాగా కాల్చారనమాట జీలకర్ర బెల్లం టైంకి. ఇంకా మేమైతే ఫుడ్ వెళ్ళి ఎంజాయ్ చేసేసి ఇంకా మళ్ళీ పెళ్లి దగ్గరికి వెళ్తున్నాము. అప్పటికి తాళి అదంతా అవుతూ ఉండిందనమాట. సో మొత్తానికి పెళ్ళి అయితే ఇట్లా బాగా అయితే జరిగింది. నేను ఇంకా డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ నా గెటప్ అంతా మార్చి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా వెంటనే బయలుదేరిపోయాను. లాస్ట్ బస్సు మచిలీపట్నం టు విజయవాడ వెళ్ళి మళ్ళీ విజయవాడ నుంచి మళ్ళీ తిరుపతికి బస్సు ఎక్కి నెక్స్ట్ డే ఎలా అయినా కాలేజ్కి అయితే రీచ్ అయ్యాను అనమాట. మా అమ్మ ఏం పెట్టింది, అమ్మ మా పిన్ని కలిపి సిల్వర్ది కుంకుమ పన్న గంధం గిన్నె ఒక శారీ అయితే కనుక తీసుకున్నారనమాట. సో ఇవి మా హల్దీ పిక్స్ చూసారా, బ్యాండ్ మేళం బ్యాచ్ అంతా ఒకటే డ్రెస్సులు అయితే వేసాము, గాగుల్స్ పెట్టాం, డాన్స్ వేశారు, వాటర్ చిమ్ముకున్నారు, ఫోటోగ్రాఫర్ మీద కూడా వేశారు, ఆయన తిట్టుకున్నాడు అంటే కెమెరా పాడైపోతుంది అని చెప్పేసి. ఇట్లా మొత్తానికి హల్దీ అలాగే పెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి నేను ఇంకా తిరుపతి అయితే వచ్చేసాను అనమాట. ఫ్యామిలీతో స్పెండ్ చేసే డేస్ వస్తే తప్పకుండా ఎక్కడున్నా సరే వెళ్ళి స్పెండ్ చేయడానికే ట్రై చేయండి, ఎందుకంటే ఆ మూమెంట్స్ మళ్ళీ లైఫ్లో రావు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.